హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో పిక్కలు పెట్టబోతున్నాను, ఆవకాయ. సో అది ఎలా ఏంటి ప్రాసెస్ చూసేద్దామా. సీజన్ ఇది కదా, మామిడికాయ సీజన్. సో మంచి మంచి పుల్లకాయ చూసేద్దాం. సో ఆవాలు లైట్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్, మరీ ఎక్కువ చేయొద్దు, మాడద్దు కూడా. సో జీలకర్ర వేయించుకున్నాను అండ్ మెంతులు వేయించుకున్నాను. ఆయిల్ రెడీ ఉంది, ఆయిల్ కాగబెట్టుకొని మనం తాలింపు వేసుకుందాము. అండ్ నువ్వుల తొక్కు కూడా ఫ్రెండ్స్, నువ్వుల పచ్చడి కూడా పెడతాను. సో అది వేయించుకోవాలి, ఇంకా వేయించుకోలేదు. సో అదేంది అది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లగన్ పెట్టుకున్నాను. ఇది రెడ్ ఆవకాయ అంటారు కదా ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర అండ్ మెంతులు వేస్తారు కదా, రెడ్ ఆవకాయ. ఇది నువ్వుల పచ్చడికి అనమాట ఇది. సో 2 తాలింపులు వేసుకుంటున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను. ఓకేనా, ఆయిల్ హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కినాక మనం ప్రాసెస్ చేసుకుంటాం. సో పల్లీల నూనె వాడాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వెసల్స్ అనేటివి మనం తొక్కుకి వాడేటివి ఫ్రెండ్స్, ఎప్పుడైనా పిండితో కడుక్కోవాలి, సబ్బు పెట్టద్దు మనం తొక్కు పెట్టే ముందు. సో ఎప్పుడైనా పిండితో మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తొక్కు కదా ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఇలా 2.5 ప్యాకెట్స్ పోసాను, ఇలా 3/4 ప్యాకెట్ పోసాను ఫ్రెండ్స్ ఆయిల్. ఇది నువ్వు తొక్కుకి అండ్ ఇది రెడ్ ఆవకాయకి అనమాట. సో ఇది బాగా వేడయ్యాక కొంచెం చల్లారాక మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక చల్లారాక ఎల్లిపాయలు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. సో మొత్తం ఇది ఎట్లా అంటే లూప్వామ్ కావాలి అనమాట. అయ్యాకనే పసుపు వేయాలి లైట్గా, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వేడెక్కింది, ఆఫ్ చేసేసాను. సో గుప్పెడు తక్కువ ఆవాలు కూడా అన్నీ ఫ్రెష్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి వాడదు. ఆవాలు కూడా దీని తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం చల్లారాకనే మనం ఎల్లిపాయలు అండ్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేడి మీద అస్సలు వేసుకోవద్దు, ఖరాబ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నువ్వు తొక్కుకి ఇది ఓన్లీ 5 కాయలు కదా, కొంచెం తక్కువ అనమాట. ఎప్పుడైనా 1 డే బిఫోర్ తెప్పించుకొని అన్నీ ఫ్రెష్గా వాడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా వాడిన అస్సలు వాడద్దు. సో అలా లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అన్నీ ఫ్రెష్గా ఉండాలి. తొక్కుకి గౌరమ్మగడ్డ. సో ఫ్రెండ్స్, ఎల్లిపాయలు తీసుకున్నాను. సో ఎల్లిపాయలు దీంట్లో ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్, ఆవ తొక్కులో. చల్లగా అంటే లూక్వామ్ అయిందనమాట. సో గోరచ్చగా అట్లా వేసేసాను. కొన్ని నువ్వుల తొక్కులు కొంచెం. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుంటాను. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. చల్లారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాయల దగ్గరికి వెళ్దాం. కాయలు మంచిగా తుడుచుకొని చేసి అప్పుడు మనం మొత్తం సాల్ట్ అవన్నీ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 1/2 కిలో ఉన్నాయి, 1/2 కిలో మొత్తం వేయించుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ కావాలి. లాస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం గ్రేవీ తక్కువ పడింది. సో సరే, మరీ మాడే వరకు వేయించుకోవద్దు ఫ్రెండ్స్, చిటపటలాడినప్పుడు తీసేసేయాలి, ఓకేనా.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి నువ్వు తొక్కు. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి మనం. సో ఇలా కట్ చేయించుకొని వచ్చాడు. సో మంచి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి వైట్ క్లాత్తో తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ వాష్ చేయించుకొని వచ్చాడు, కాకపోతే మళ్ళీ కూడా వాళ్ళంతా కింద వేస్తారు కదా. సో మనం ఇట్లా వైట్ క్లాత్లో వేసి మళ్ళీ ఒకసారి లైట్గా తుడుచుకోవాలి అన్నీ. ఇవి తీసేసేయాలి ఫ్రెండ్స్, ఇవి అవన్నీ తీసేసేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 5-6 వరకు అట్లా వేసుకోవాలి అంతే. జీడి అంటారు కదా, సో ఇది. సో ఇప్పుడు మనం తుడిచేసుకుందాము. సో ఇలా ఫ్రెండ్స్ పొడి బట్టతో మొత్తం తుడిచేసుకోవాలన్నమాట. తుడిచి మళ్ళీ ఇంకో క్లాత్లో వేసేసుకుందాము. తడి ఉంటుంది ఎంతైనా, మనం ఎంత ఫ్యాన్కి డ్రై చేసినా ఉంటుంది కొంచెం. సో అందుకోసమే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా మంచిగా ఫ్యాన్కి డ్రై పెట్టాలి. పెడితే తొక్కు అనేది మంచిగా ఉంటుంది. చూడండి అంత అదే అవుతుంది. సో ఇలా తుడుచుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి రెడ్ది ఆవకాయ, ఆవాలది, ఇదేమో నువ్వులది. ఇవి సపరేట్ పెట్టుకుంటేనే మంచిగా. దీన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. సో నువ్వుల పచ్చడికి బాగుంటుంది. సో దీనికేమో కొంచెం పెద్దగా ఉండాలని పెద్దగా ఉంది. సో అలా అనమాట సపరేట్ చేసుకున్నాను ఇవి. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం. సో పౌడర్స్ అన్నీ రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా అన్నీ మామిడికాయ పచ్చళ్ళు ఎలా తీసేసి పెట్టుకున్నాను. సో ఎవరైనా అంత ఈజీగా చేసేసుకోండి, చాలా ఈజీ ఉంటుంది. మళ్ళీ అన్నీ కలిపి తీసేస్తే అది పెద్ద పని అవుతుంది. తుడిచేటప్పుడే మనం తీసేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ నేను కొద్దిగా ఆయిల్లో వేసుకుంటాను, ఎందుకంటే మంచిగా మిక్స్ చేయవచ్చు. మళ్ళీ కొద్దిగా మనం సాల్ట్ అవన్నీ వేసుకుంటాం కదా దాంట్లో కూడా. సో ఇది ఒక బాటిల్ మాత్రం ఇందులో వేసేస్తున్నాను. ఇంకా మంచిగా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇది మంచిగా ఆయిల్లో వేసుకుంటాం. ఇప్పుడే స్మెల్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, సూపర్ వేడి అన్నంలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము. సాల్ట్, ఇది దొడ్డుప్పు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది త్రీ మ్యాంగో తొక్కుకి ఇదే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఆవాల పొడి ఇంత వేయను, కొంచెం చూసి వేస్తాను ఫ్రెండ్స్. జీలకర్ర పొడి,
మెంతి పొడి అన్నిటికంటే తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. కాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. కాయలకు ఉప్పు కారం పట్టినాక తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా వేసినా మిక్స్ అయిపోతుంది కానీ మళ్ళీ కూడా సో ఇప్పుడు మనం కాయలు వేసేసుకున్నాము. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ పోసుకోలేదు. సో మంచిగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె పోసేస్తాను. మొత్తం చల్లగైపోయింది ఫ్రెండ్స్. చల్లగా ఇప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. మనం చేతితో కలుపుకుంటేనే అది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. జల్లిగంటతో నాన్ స్టిక్తో వాడితే అవైతుంది. ఎంత ఫ్రీగా పెద్ద దాంట్లో కలుపుకుంటే అంత ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కారంగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నూనె మాత్రం మంచిగా పోసుకో. ఎందుకంటే మనం ఎవరికి ఇచ్చినా మళ్ళీ మనకు ఉండాలి, వాళ్ళకు కూడా మంచిగా ఇంత ఇంచి ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంకణం కట్టి డబ్బాలో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నువ్వుల తొక్కుది పచ్చళ్ళు అనేటివి మనం ఫస్ట్ ఆయిల్లోనే వేసేసుకుందాము. ఎందుకంటే ఆయిల్లో వేసుకొని తీస్తే మంచిగా అవుతుంది అన్నమాట, మెత్తపడాలి. సో ఇందులో ఒక 5 minutes నుంచి మంచిగా మెత్తపడ్డది ఫ్రెండ్స్ ఇది. సో ఇలా
సో ఇప్పుడు మనం నువ్వుల పౌడర్, సో దీనికి 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. గుడ్డు పోయి ఫ్రెండ్స్ చూసి వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను. కొంచెం ముందుగా వేసేసి నేను రెడీమేడ్ వాడతాను ఫ్రెండ్స్. సో ఇది ఆవ పౌడర్, మెంతులు, అండ్ జీరా. సో ఇవి మంచిగా మిక్స్ చేసి అవి బాక్స్లో వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యే ఫ్రెండ్స్ ఆయిల్లో సో ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా, ఈ మసాలా కూడా ఇందులో వేసుకున్నాం. ఆయిల్కి మంచిగా ఈజీగా మిక్స్ అవుతుంది. సో మంచిగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంత కలిపితే అంత మంచిగా మంచిగా. సో 2 పికల్స్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. కొంచెం
ఓకే అనిపిస్తుంది. ఉప్పు మాత్రం కొంచెం చూసి చెప్పాలి 3 days తర్వాత. కలరు అవన్నీ అయితే సూపర్ ఉంది. సో బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నం ఇలా కలుపుకొని ఆమ్లెట్ తీసుకొని తింటే సూపర్.